సినీ రచయిత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ రోజున అనారోగ్యంగా ఆయన మరణించారు. అయితే ఆయనతో కలిసి పనిచేసినటువంటి ఎందరో నటీనటులు, సీనియర్ నటులు ఉన్నారు. వారిలో ప్రముఖంగా చెప్పాల్సింది ఎవరంటే జమున గారు. ఆమె సినిమాల్లో ఆయనకి పాటలు రాయటము, ఆయన సాహిత్యాన్ని అందించడం చాలా జరిగాయి. ప్రస్తుతం జమున గారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, సి నారాయణ రెడ్డి గారితో మీకున్నటువంటి అనుబంధం ఏంటిది, ఎలాంటిది? ఈరోజు చాలా విచారకరమైనది. చాలా షాక్ అయిపోయాను నేను. ఎందుకంటే నేను పొద్దున్నే టీవీ పెట్టుకోను, మీరే ఫోన్ చేసి ఈ వార్త నాకు చెప్పారు. నారాయణ రెడ్డి గారితో అనుబంధం ముఖ్యంగా నాకంటే సినిమాల్లో పరిచయం, కానీ మాకు చాలా ఒక ఆత్మీయులు లాంటి వారు. సినిమా కంటే కూడా మా వారు ప్రొఫెసర్ రమణారావు గారి ద్వారా వారిద్దరూ, నారాయణ రెడ్డి గారు, జేవి రమణరావు గారు నా భర్త, వీరిద్దరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్స్గా ఉండేవారు, కొలీగ్స్. అంటే నారాయణ రెడ్డి గారు తెలుగు అయితే మా వారు జువాలజీ ప్రొఫెసర్. ఆ విధంగా ఒక విధంగా మాకు చాలా దగ్గర అనుబంధం వచ్చింది. నారాయణ రెడ్డి గారు మహాకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, తెలంగాణకే కవులలో ఉత్తమోత్తమైనటువంటి కవి, మహా జ్ఞాని కూడా. ముఖ్యంగా నాకు హైదరాబాద్ వచ్చాక ఒక అలవాటు ఏమొచ్చిందంటే, అంతకుముందు ఎక్కువగా నేను సాహిత్యం చదివేదాన్ని కాదు, కానీ ఇక్కడికి వచ్చాక చాలామంది కవులు, దాశరథి గారు, నారాయణ రెడ్డి గారు, ఇలా కవితా పుస్తకాలు వాళ్ళు రాసినటువంటి అనేక బుక్స్ ఇచ్చేవారు. నారాయణ రెడ్డి గారు, అలాగే దాశరథి గారు, తర్వాత అనేక మంది పండితుల సభల్లో వారి విద్వత్తు, వారి ప్రవచనాలు, వారి కవిత్వం విన్నాక నాకు ఒక ఉత్సాహం కలిగింది. అబ్బో, కవిత్వంలో ఎంత మధురిమ దాక్కుందా అని. అప్పటి నుంచి ఎవరైనా రచించిన మల్లెమాల, రామాయణం, ఇట్లా ఎవరు రచించినవైనా కవిత్వం చదవడం ఒక అలవాటు కింద చేసుకున్నాం. ఆయన రచించినటువంటి కర్పూర వసంతరాయులు అనేది ఆయన కవిత్వ ధోరణికి గొప్ప కవిత, అది చదివ. తర్వాత సరే, ఇక సినిమాల్లో అంటే వారు ఎప్పుడు కూడా వేదికల్లో పాపం తలుచుకుంటే కూడా ఇప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయి. ప్రతి వేదిక మీద ఆయన మొదటి చిత్రం గులేబకావళి కథ. గులేబకావళి కథలో నా మొదటి చిత్రం. నా పాట నన్ను దోచుకుంది బట్టే అనే పాటకి నా చిత్రీకరణ, నా మొదటి హీరోయిన్ జమున గారు అని ప్రతి సభలో కూడా ఆ పాట, నా పేరు ఎత్తకుండా ఆయన ఏ రోజున ఆయన ప్రసంగం ముగించలేదు. ఒక తెలుగువాడికి అందులో ఇంత పెద్ద, కేవలం సినిమా రచయిత కాకుండా విజ్ఞాన కవి, మహాకవి, అటువంటి ఆయనకి జ్ఞానపీఠిక అవార్డు రావడం కూడా మనం అందరం, సినిమా వాళ్ళందరూ ప్రత్యేకంగా గర్వించదగ్గ విషయం. ఈ రోజున సినిమా పరిశ్రమలో లేకపోవడం చాలా విచారించవలసిన విషయంగా భావిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. జమున గారు సి నారాయణ రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధం, వాళ్ళ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధాలు మొత్తం కూడా నెమరు వేసుకుంటూ ఆయన వాళ్ళ కుటుంబానికి మొత్తం కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.